క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ట్రూ ఆర్ ఫాల్స్. మనకు ఒక 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 3 స్టేట్మెంట్స్ కూడా రైట్ ఆర్ రాంగో చెప్పమంటున్నారు. ట్రూ ఆర్ ఫాల్స్, గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. దీనికి మనకి హెల్ప్ అయ్యి అక్కడ రాశాను ఇన్ఫర్మేషను. దీంట్లో ఫస్ట్ది ఏంటంటే ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. ప్రతి న్యాచురల్ నెంబరు కూడా హోల్ నెంబర్ అవుతుంది అని అన్నారు. ఇందులో న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? కౌంటింగ్ నెంబర్స్ 1 2 3 సో 1 దగ్గర స్టార్ట్ అవుతాయి, ఇన్ఫినిటీ వరకు వెళ్తున్నాయి. సో అవి న్యాచురల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే 0 1 2 3 అంటే న్యాచురల్ నెంబర్స్కి 0 యాడ్ చేస్తే వచ్చేవి మనకి హోల్ నెంబర్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం. జెడ్ అంటే ఇంటీజర్స్, నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్, 0 ఇవన్నీ కలిపి ఉండేదని మనం జెడ్ అని చెప్పేసి చెప్తున్నాం ఇంటీజర్స్. క్యూ అంటే P/Q ఫామ్, ఇందాక మనం మాట్లాడుకున్నాం. వేర్ Q నాట్ ఈక్వల్ టు 0, P అండ్ Q ఆర్ ఇంటీజర్స్, ఇలా ఉండే వాటిని మనం రేషనల్ నెంబర్స్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు దీంట్లో ఎవ్రీ న్యాచురల్ నెంబర్, ఇప్పుడు ఏ న్యాచురల్ నెంబర్ అయినా సరే తీసుకోండి. ఇందులో 3 తీసుకుంటే అది హోల్ నెంబర్ అయిందా లేదా? హోల్ నెంబర్ అయింది. 1 తీసుకుంటే హోల్ నెంబర్ అయింది. సో న్యాచురల్ నెంబర్లో మీరు ఏది తీసుకున్నా సరే అది హోల్ నెంబర్ అవుతుంది. ప్రతి ఒక్కటి అవ్వాలి, ఏ ఒక్కటి అవ్వకపోయినా అవ్వలేనట్టే. న్యాచురల్ నెంబర్లో ఏది తీసుకున్నా సరే అది హోల్ నెంబర్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం రాస్తామంటే ఇక్కడ ట్రూ అని చెప్పేసి రాస్తాం. ఓకేనా? ట్రూ అని చెప్పేసి మనం రాసుకోవచ్చు. ఓకేనా? అలాగే సరే అక్కడితో సరిపోతుంది. నెక్స్ట్ ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. సెకండ్ చూద్దాం ఒకసారి. ఎవ్రీ ఇంటీజర్ అంటే ఏదండి? ఇది ఇవి ఇంటీజర్స్ అంటే ఇవి జెడ్. ప్రతి ఇంటీజర్ హోల్ నెంబర్ అవుతుందని అంటున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ -3 తీసుకున్నాను, ఇది ఇంటీజర్, కానీ హోల్ నెంబర్స్లో ఉందా? అది లేదు కదా. అంటే అది చెప్పిన స్టేట్మెంట్ తప్పు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకుంటే ఉంది, ఓకే. 3 తీసుకుంటే ఉంది, ఓకే. కానీ -3 తీసుకుంటే ఇందులో లేదుగా, హోల్ నెంబర్స్లో లేదుగా. కాబట్టి ఎవ్రీ ఇంటీజర్ హోల్ నెంబర్ అవుతుంది అనేది తప్పుడు స్టేట్మెంట్ అనమాట, ఫాల్స్ స్టేట్మెంట్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తే సరిపోతుంది మనకి. తర్వాత ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్ అని చెప్పేసి చెప్తున్నారు. రేషనల్ నెంబర్ ప్రతిదీ కూడా హోల్ నెంబర్ అవుతుందని అంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3/5 తీసుకున్నాను, ఆ 3/5 హోల్ నెంబర్స్లో ఉండదు. ఫ్రాక్షన్ ఏది కూడా హోల్ నెంబర్లో మనకి కనిపించదు. ఓకేనా? సో ఇప్పుడు మనకి 2/7 తీసుకున్నాను, 2/7 తీసుకుంటే అది హోల్ నెంబర్లో ఉండదు, హోల్ నెంబర్స్లో ఉండదు. కాబట్టి ఇది కూడా మనకి ఫాల్స్ స్టేట్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది.